హాయ్ ఫ్రెండ్స్, 1460 మే 16న ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రాంతంలో కొంతమంది నావికులు అడుగుపెట్టారు. ఆ తర్వాత భారతదేశ రూపురేఖలే మారిపోయాయి. దేశ చిత్రమే మారిపోయింది. పోర్చుగీసు దేశానికి చెందిన నావికుడు వాస్కో డి గామా ఐరోపా దేశం నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు. వేలాది సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక మంది పాలకులు పాలిస్తూ వస్తున్నారు. మౌర్యులు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు ఈ దేశాన్ని పరిపాలించారు. మరి అలాంటప్పుడు 1460లో భారతదేశాన్ని కొత్తగా కనుక్కోవటం ఏమిటి అనే సందేహం మీకు కలిగే ఉంటుంది. భారతదేశంలోకి చొరబడి అనేక మంది తమ పరిపాలన కొనసాగించారు. వివిధ మార్గాల గుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కో డి గామా ఐరోపా దేశం నుండి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. అందుకే వాస్తవంలో భారతదేశాన్ని కనుక్కొన్నది వాస్కో డి గామా అని చెప్తారు. ఆ సమయంలో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశం ముందంజలో ఉండేది. ముఖ్యంగా మసాలా దినుసులు పండించడంలో ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన దేశంగా ఉండేది. దాంతో భారతదేశంతో వ్యాపారం చేసేందుకు యూరోప్ నుంచి చాలామంది వ్యాపారులు వచ్చేవారు. ఆ సమయంలో భారత్, చైనా, మయన్మార్ లాంటి దేశాలతో వ్యాపారాలు చేయాలంటే రోడ్డు మార్గం గుండా మాత్రమే వచ్చేవారు. అయితే రోడ్డు మార్గాలు ఉన్న ప్రాంతాల్లో ముస్లింలు పరిపాలిస్తూ ఉండేవారు. అందుకే ముస్లిం పాలకులు విదేశీయుల్ని ఈ రహదారుల నుండి రానిచ్చేవారు కాదు. దీంతో యూరోపియన్లు భారతదేశంలో దొరికే ఉత్పత్తుల గురించి, ఇక్కడి సంపద గురించి తెలుసుకొని ఎలాగైనా భారతదేశంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేశారు. అందుకే వ్యాపార మార్గానికి అడ్డంకిగా ఉన్న సమస్యకి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. యూరోప్లోని అనేక దేశాలు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించాయి. అనేక సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా వారు సముద్ర మార్గాన్ని కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఆ కాలంలో సముద్రం గురించి, సముద్ర ప్రయాణం గురించి అనేక అపోహలు ప్రబలి ఉండేవి. నావని సముద్రంలో కొంత దూరం వరకు తీసుకెళ్తే కనుక ఆ నావ వెంటనే సముద్రంలో మునిగిపోతుందనే అపోహ ఉండేది. అందుకే చాలామంది సముద్రం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసేందుకు వెనుకడుగు వేసేవారు. కానీ 1460లో పోర్చుగీస్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కొని యూరోప్ దేశాల వ్యాపార లావాదేవీలకు ఒక కొత్త చరిత్రను లిఖించాడు. చరిత్రలో తన పేరును కొత్త సిరాతో లిఖించుకున్నాడు. భారతదేశాన్ని కనుక్కోవటం ఎలా సాధ్యమైంది మరి? పోర్చుగీసులోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన వాస్కో డి గామా తండ్రి కూడా నావికుడే. తన పేరు ఎస్టెవాయో ద గామా. పోర్చుగీసు రాజు కొలువులో వాస్కో డి గామా తండ్రి పనిచేసేవాడు. వాస్కో డి గామా బాల్యమంతా అతని తండ్రి సాంగత్యంలో నావ మీదే గడిచింది. 15వ ఏటకే వాస్కో మంచి నావికుడిగా ఎదిగాడు. తుఫాను సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, పొగమంచు వల్ల దారి అయోమయం అయినప్పుడు, కరకుశిలలు పొంచి ఉన్న ప్రమాదమైన మార్గాల్లో ఓడలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు నావికులు ఎలాంటి కౌశలాన్ని ప్రదర్శించాలో నేర్చుకున్నాడు. ఆ సమయంలో పోర్చుగీసు రాజు హెన్రీ ద నావిగేటర్ అని కూడా పిలిచేవారు. ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలో నావికులు చేసిన అనేక విజయవంతమైన సముద్ర ప్రయాణాలకు హార్దిక సహాయ సహకారాలు అందించేవాడు. అందుకే చాలామంది నావికులు అనేక కొత్త ప్రదేశాల్ని కనుక్కునేందుకు ప్రయత్నించేవారు. అదే సమయంలో పోర్చుగీసుకు చెందిన మరో నావికుడు బార్టోలోమో డియాస్ ఆఫ్రికా వెళ్ళొచ్చి హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయని తెలుసుకున్నాడు. ఈ మార్గం గుండా ప్రయాణిస్తే భారతదేశానికి మార్గం తెలుసుకోవటం సాధ్యమవుతుందని భావించాడు. ఆ మార్గం కనుక్కునే బాధ్యత వాస్కో డి గామాకు అప్పగించారు. వాస్కో డి గామా 4 ఓడల్లో 170 మంది బృందంతో పోర్చుగీస్లోని లిస్బెన్ నగరం నుంచి తన ప్రయాణం మొదలుపెట్టాడు. 200 టన్నుల బరువున్న సెయింట్ గ్యాబ్రియల్ పేరుగల నౌక మీద బయలుదేరాడు. తన తమ్ముడు పౌలోకి సెయింట్ రాఫిల్ అనే పేరుగల ఓడ బాధ్యతను అప్పచెప్పాడు. 1497 జూలై 8న లిస్టన్ రేవు నుండి ప్రయాణం మొదలుపెట్టిన వాస్కో డి గామా బృందం మొరాకో దేశంలోని కేప్ వెర్దే దీవుల గుండా ప్రయాణించింది. తర్వాత కేప్ గుడ్ హోప్ను చేరుకుని ఆగస్టు 3 వరకు అక్కడే బస చేశారు. భారతదేశాన్ని కనుక్కోవటంలో ఇదొక మైలురాయనే చెప్పాలి. ఈ ప్రయాణంలో తమకు కావలసిన సామాగ్రితో పాటు రాళ్లను కూడా తీసుకెళ్లేవారు. వెళ్లిన చోట తమ ముద్రను బలంగా వేసి వచ్చేందుకు ఇలా రాళ్లను కూడా మోసుకెళ్లేవారు. వచ్చేటప్పుడు తిరిగి తమకి దారి తెలిసేందుకు కూడా ఈ రాళ్లు ఉపయోగపడేవి. అట్లాంటిక్ మహాసముద్రంలోని అలల్ని తట్టుకోవడానికి ఒక పెద్ద తెరచాపను కూడా కట్టాడు. గతంలో వాడిన ఓడల కన్నా ఇవి మరింత వేగంగా ప్రయాణించడమే కాకుండా కఠినమైన సముద్ర పరిస్థితుల్ని కూడా తట్టుకోగలిగేవి. వీటి తెరచాపలు చదరపు ఆకారంలో కాక త్రికోణాకారంలో ఉండేవి. ఆ కారణం చేత ఇవి గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేవి. ఆ తర్వాత ఈ బృందం నవంబర్ 7న ఈనాటి దక్షిణాఫ్రికాలో ఉన్న సెంట్ హెలీనాకి చేరుకుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. అక్కడ పెద్ద ఎత్తున గాలులు చెలరేగుతూ ఉన్నాయి.
దాంతో అక్కడే కొంతకాలం ఆగిపోయారు. వాతావరణం అనుకూలించాక తిరిగి తమ ప్రయాణం మొదలుపెట్టారు వాస్కోడిగామా బృందం. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నప్పుడే భారత్కి మార్గం కనుక్కోగలమే నమ్మకం వచ్చింది. అక్కడ ఒక రాయిని గుర్తుగా పెట్టి వాస్కోడిగామా బృందం తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి తమ తర్వాతి జర్నీని డిసెంబర్ 8న ఆరంభించాడు వాస్కోడిగామా. క్రిస్మస్ సమయానికల్లా దక్షిణాఫ్రికాలోని నాటల్కి చేరుకున్నాడు. పోర్చుగీస్లోని ఆ పదానికి క్రిస్మస్ అని అర్థం. ఆ తర్వాత మొజాంబిక్ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రయాణంలో నెల రోజులు ఆగిపోయి ఓడల్ని మరమ్మతు చేసుకున్నారు. ఆ తర్వాత తమ ప్రయాణం కొనసాగించారు. మొజాంబిక్ ప్రజలు వాస్కోడిగామా బృందం కూడా తమలాగే ముస్లింలని భావించారు. అందుకే వారికి అన్ని రకాల సహాయాలు చేశారు. అక్కడ కొంతకాలం ఆగిన వాస్కోడిగామాకు అక్కడి నగరాల్లో రకరకాల సరుకులతో నిండి ఉన్న ఓడలు కనిపించాయి. కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడినప్పుడు తాము భారత్కి దగ్గరలో ఉన్నామని అతనికి అర్థమైంది. ఏ దిశలో వెళ్లాలో కూడా మరికొంత స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 24న మళ్లీ యాత్ర మొదలైంది. మార్చి 2 నాడు ఆఫ్రికా తీరాన ఉన్న మొజాంబిక్ దేశంలోని మొజాంబిక్ రేవుని చేరుకున్నాడు. ఏప్రిల్ 14న కెన్యా దేశంలోని మాలింది నగరానికి చేరుకున్నాడు. ఈ నగరంలో వాస్కోడిగామా కాంజీ మాలక్ అనే గుజరాతీ నావికుణ్ణి కలిశాడు. అతనికి భారతదేశానికి చెందిన కాలికట్ మార్గం తెలుసు. అందుకే వాస్కోడిగామా అతన్ని కూడా తన బృందంలో కలుపుకున్నాడు. 20 రోజుల పాటు హిందూ మహాసముద్రంలో ప్రయాణించాక వాస్కోడిగామాకి భారతదేశంలోని సరిహద్దులు, కొండలు, గుట్టలు కనిపించాయి. 1498 మే 20న వాస్కోడిగామా బృందం సురక్షితంగా ఇండియా పశ్చిమ తీరాన్ని చేరుకుంది. పోర్చుగల్ నుండి బయలుదేరిన 11 నెలల తర్వాత 3 పోర్చుగీస్ ఓడలు కాలికట్ రేవులోకి ప్రవేశించాయి. ఆ కాలంలో ఇండియాలోని దక్షిణ పశ్చిమ కోస్తా ప్రాంతంలో కాలికట్ ఒక ముఖ్యమైన రేవుగా, గొప్ప నాగరికత గల నగరంగా, గొప్ప వ్యాపార కేంద్రంగా వెలిగేది. వాస్కోడిగామాకి ఈ నగరంలో ఘన స్వాగతం లభించింది. 3 నెలల పాటు ఇక్కడే ఉండిపోయాడు. ఈ 3 నెలల కాలంలో భారతదేశానికి సంబంధించి అనేక వివరాలు తెలుసుకున్నాడు. అయితే ఈ 3 నెలల కాలంలో జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. తిరిగి వాస్కోడిగామా 2 సంవత్సరాల తర్వాత స్వదేశం చేరుకున్నాడు. ఇంత సుదీర్ఘమైన జర్నీలో అతనితో 170 మంది సభ్యుల బృందం ఉండేది. కానీ ఈ యాత్ర ముగిసే సమయానికి 116 మంది మరణించారు. వాస్కోడిగామా చేసిన ఈ సాహసయాత్ర చూసి పోర్చుగీస్ రాజు చాలా ఆనందపడ్డాడు. తిరిగి అతన్ని 1502లో భారత్ యాత్ర కోసం మరోసారి పంపాడు. మూడోసారి భారత్కి ప్రయాణం చేస్తున్న సమయంలో కాలికట్లో అతను మృత్యువాత పడ్డాడు. 1524 డిసెంబర్ 24న వాస్కోడిగామా కన్ను మూశాడు. ఎన్నో సముద్రాలు దాటి ఇండియాని చేరుకునే సుదీర్ఘమైన మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా మరేదో వెతుక్కుంటూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అనేక మంది చరిత్రకారులు మలేరియాతో అతను మరణించాడని చెప్తూ ఉంటారు. తన సాహసయాత్రతో యూరోప్ అంతా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సముద్రం గుండా ప్రయాణం చేసే వారికి అతను చూపిన దారే దిక్సూచిగా పనిచేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.